ముమ్మడివరం నియోజకవర్గం ఐపోలవరం అలాగే బాణాపురం గ్రామంలో జరిగిన మరి చిన్నారిపై జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది చాలా బాధాకరం. మరి సభ్య సమాజం సిగ్గుపడేలాగా మరి ఈ సంఘటన ఉంది. ఎందుకంటే మరి అతను దగ్గరగా ఇప్పుడు రాయపురెడ్డి బాబీ అనే అతను మరి జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త. ఎందుకంటే మరి జనసేన పార్టీ కార్యకర్త కాదని చెప్పేసి జనసేన పార్టీ నుంచి చెప్తూ ఉన్నారట. అది ఖచ్చితంగా అతను జనసేన పార్టీ కార్యకర్తే. ఎందుకంటే గతంలో కూడా నేను పనిచేసినప్పుడు కూడా ఇగో అతని ఫోటో కానీ అతని దగ్గర లోగో కానీ మెడలో. ఎందుకంటే అతనికి గతంలో కూడా నేర చరిత్ర ఉన్నది. ఎందుకంటే గతంలో నేను ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు కూడా అతను నేర చరిత్ర కలిగినవాడు. ఎందుకంటే ఒక దొంగతనం కేసులో కూడా అప్పుడు నేను ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఆ కేసులో అతను తీసుకెళ్ళడం జరిగింది. ఆ కేసులో ముద్దాయిగా కూడా ఉన్నాడు అతను. ఇప్పుడు ఆ కేసు ఉన్నదో పోయిందో తర్వాత విషయం కదా. అతను నేర చరిత్ర గలవాడు. అతని యాటిట్యూడ్స్ కానీ అతని చరిత్ర కానీ చాలా దుర్మార్గమైన పరిస్థితి అనమాట. ఎందుకంటే చిన్నారిని ఈవేళ మరి అంత మరి దారుణంగా అమ్మాయిని అలా చేయటం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మరి గతంలో మరి చాలా విమర్శలు చేసే నాయకులు అందరూ కూడా మరి బయటకు వచ్చి ఈవేళ మరి సాక్షాత్తు హోంమంత్రి గారు మహిళా హోంమంత్రి మరి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు ఆవిడ. మరి ఇలాంటప్పుడు వచ్చి ఈ కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం తరఫున మరి మన ఈ మధ్యన రాయలసీమ ఏరియాలో ఒక సంఘటన జరిగినప్పుడు 2 ఎకరాల భూమి అలాగే కొంత అమౌంట్ డబ్బులు ఆ ఇంటికేమో ఉద్యోగం ఇవన్నీ కూడా మరి ప్రకటించడం జరిగింది. అలాగే ఈ కుటుంబం కూడా చాలా చిన్న కుటుంబం. చిన్న కాలగొట్టుని చిన్న గుడి చేసుకుని మరి భర్త చనిపోయిన మరి ఆ తల్లి ఈ కొడుకుని కూతుర్ని పెంచుకుంటూ ఉంది. మరి అలాంటి పిల్లని చాక్లెట్లు ఇచ్చి మరి ఆ అంగన్వాడీ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ ఎదురుగుండా బిల్డింగ్లోకి తీసుకెళ్ళి అతను అత్యంత దారుణంగా అమ్మాయికి మరి మానభంగం చేయడం అనేది చాలా దుర్మార్గం. పోలీస్ వ్యవస్థ కూడా మరి నిన్న ఏదైతే సోదరుడు చెప్పాడో ఖచ్చితంగా నేను కూడా రాత్రి 8 గంటలకు నాకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో కూడా ఇలా చెప్పేటప్పటికి మళ్ళీ నాకు చెప్పడం జరిగింది. అప్పటికే అక్కడ రెక్టిఫై చేసుకోవడం మళ్ళీ కేసు కట్టడం జరిగింది. ఐపోలవరం ఎస్ఐ గారికి ముఖ్యంగా చెప్తా ఉన్నాను, మీరు పసుపు కోటలు వేసుకొని పసుపు చొక్కా వేసుకొని మరి ఇక్కడ పనిచేస్తున్నట్టుగా ఉంది. ఈ సమస్యలోనే కాదు అన్ని సమస్యల్లోనూ కూడా మరి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా మీరు వేధిస్తూ ఉన్నారు. ఇలాంటి కేసులో ఎక్కడన్నా కూడా తప్పిదాలు జరిగితే అమ్మాయికి ఎక్కడన్నా మరి మీరు ఎక్కడన్నా ప్రభుత్వంలో ఉన్నారు కదని చెప్పేసి మీరు ఎక్కడన్నా ఏ విధంగా మీరు మ్యానిపులేట్ చేయడానికి కానీ ఇంకో దానికి కానీ మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము అందరం కూడా అండగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా విషయం తెలిసింది. ఆయన మమ్మల్ని అందరినీ కూడా వెళ్ళి ఆ కుటుంబానికి అండగా ఉండమంటం జరిగింది. అలాగే వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము చేయవలసినంత చేస్తాం. అలాగే రేపొద్దున మరి పార్టీ తరఫున ఆ పాపకి చదువుకునే నిమిత్తం నాకు శక్తివంతం లేకుండా నా తరఫున అమ్మాయికి డిగ్రీ వరకు కూడా నేను అన్ని విధాలుగా బట్టలు కానివ్వండి పుస్తకాలు కానివ్వండి అవన్నీ కొనిచ్చే బాధ్యత నా తరఫున నేను పార్టీ తరఫున నేను తీసుకుంటానని, అలాగే ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి మరి సోదరుడు 50 లక్షల రూపాయలు ఏదైతే డిమాండ్ చేశాడో ఆ 50 లక్షల రూపాయలతో పాటు 2 ఎకరాల భూమి ఆ తల్లికి ఎక్కడ ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాన్ని రైల్ కంపెనీలో వెళ్ళి సాయంత్రం పొద్దున్న వెళ్ళిపోయి సాయంత్రం వరకు కూడా కష్టపడి ఏదో 4 రూపాయలు తెచ్చుకొని మళ్ళీ ఆ బిడ్డలను పెంచుకునే తల్లి మరి ఆ అమ్మకి మరి వేళ చేతులెత్తి నమస్కారం చేయాలి. ఎందుకంటే ఇదే గ్రామంలో ఇంకా 2-3 పిల్లలు తమ్ముడు చెప్పాడు 2-3 మరి చిన్నారులు ఈ రకంగా వేధింపులకి గురి కావడం జరిగింది అతని వల్ల. మరి ఆవిడ తీసుకున్న మరి స్టెప్ ఏదైతే ఉందో ధైర్యంగా వచ్చి చెప్పినందుకు ఈ గ్రామంలో ఉన్న చిన్నారులందరినీ కాపాడినట్టుగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుంది. మేమందరం కూడా సపోర్ట్గా ఉంటాం. ఖచ్చితంగా దీని వెంటనే తక్షణం చర్య తీసుకొని ముద్దాయిని అరెస్ట్ చేసి ఇప్పుడుగా జంప్ అయిపోయాడు పారిపోయాడు ఇలాంటి కబుర్లు చెప్పకుండా వెంటనే అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు రిజిస్టర్ చేసి అతన్ని వెంటనే లోపలేస్తే ఇప్పుడు ఆవిడ కూడా చాలా భయపడుతుంది. మాన ప్రాణాలకి నాకు ఏదో చేసేస్తారనే భయం ఆవిడకి తొలగించేలాగా అరెస్ట్ చేసి ప్రభుత్వం వెంటనే తక్షణం మరి చర్య తీసుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. ఐపోలవరం మండలం బాణాపురం గ్రామంలో జరిగినటువంటి ఒక సంఘటన అత్యంత దురదృష్టకర సంఘటన. ఏదైతే ఇక్కడ ఒక 11 సంవత్సరాల మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో ఒక మానవ మృగం ఆ పాపని లైంగికంగా వేధించడంతో పాటు అత్యాచార ఘటన వెలుగులోకి రావడం జరిగింది.
ముఖ్యంగా మన ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరగడం బహు అరుదుగా జరుగుతూ ఉంటాయి. చాలా దురదృష్టకర సంఘటన. ఒక దుర్మార్గుడు మానవ మృగం ఇవాళ ఏదైతే ఒక 11 సంవత్సరాల పసిపాపని ఈ రకంగా లైంగిక వేధింపులు గురి చేస్తూ అత్యాచారం చేయడం అనేది చాలా 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 బాధాకరం. ఇవాళ కుటుంబ పరిస్థితి మనం చూసుకున్నట్లయితే ఇవాళ నిజంగా ఒక నిరుపేద కుటుంబం. ఇవాళ తల్లి ఆ కుటుంబాన్ని సంరక్షణ చేస్తూ, భర్త లేడు ఆ తల్లికి, 2 పిల్లలు, ఒక పాప బాబు, 11 సంవత్సరాలు ఈ పాప, చిన్న బాబుకి ఒక 9 సంవత్సరాలు ఉంటాయి. ఆ తల్లి కష్టం మీద ఆ పిల్లల్నిద్దరినీ కూడా చదివించుకుంటూ ఇవాళ అల్లారు ముద్దుగా పెంచుతున్న ఆ పాపని ఎంత దుర్మార్గుడు అంటే, నేను ఆ పాపని దత్తత తీసుకుంటాను అని చెప్పి ఏదైతే ఆ కుటుంబాన్ని నమ్మబలికి చాక్లెట్లు కొనిస్తుండో, రోజు చాక్లెట్లు కొనిస్తూ ఆ పాపని లైంగికంగా వేధించడం అనేది నిజంగా అసలు సమాజం ఎక్కడికి పోతుంది, అసలు ఏ రకమైన పరిస్థితుల్లో ఉన్నామనేది ఒకసారి పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఇవాళ ఉంది. ముఖ్యంగా ఇవాళ నాయకుడని చలామణి అవుతున్నాడు. ఇవాళ అతను ఎవరైతే ఈ సంఘటనకి కారణమైన ఆ మానవ మృగం ఎవరైతే ఉన్నాడో ఇవాళ జనసేన పార్టీ నాయకుడిగా చలామణి అవుతున్నాడు. ఇవాళ రాజకీయాల్లో తిరుగుతూ ప్రజలకు సేవ చేస్తానని చెప్పి ఇవాళ ఈ గ్రామంలో తిరుగుతూ ఉన్నాడు. అంతటి నీచమైన ప్రవృత్తి కలిగినటువంటి ఒక వ్యక్తి రాజకీయ రంగు ముసుగులో ఇవాళ చేస్తున్నటువంటి అరాచకాలు, అతని ప్రవృత్తి మనం చూసుకున్నట్లయితే ఇంకా 2-3 బాలికలను ఈ రకంగానే అతను లైంగికంగా వేధిస్తున్నట్టు. పాపం వాళ్ళు పరువు గల కుటుంబాల్లో వాళ్ళు బయటికి చెప్పుకోలేక ఇవాళ ఆ సంఘటనల్ని వాళ్ళు దాచిపెట్టుకున్నారు. ఇవాళ ఆ తల్లిని ఎవరైతే ఈ లైంగిక దాడి జరిగినటువంటి బాలిక తల్లిని మట్టు ఖచ్చితంగా అభినందించి తీరాలి. ఎందుకంటే ఉండడానికి ఒక ఇల్లు లేదు, నిరుపేద కుటుంబం. ఇవాళ ఏ రోజుకి ఆ రోజు పనికెళ్తేనే కానీ పొట్ట గడవనటువంటి ఆ కుటుంబంలో ఉన్న తల్లి ధైర్యంగా తన కూతురికి జరిగినటువంటి అన్యాయాన్ని, తన కూతురికి జరిగినటువంటి దారుణాన్ని ఇవాళ ధైర్యంగా ముందుకొచ్చి ఇవాళ పోలీసులకి కంప్లైంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ జిల్లా ఎస్పీ గారికి నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ మీ మీద చాలా ఒక గౌరవప్రదమైన స్థానంలో మీరు ఉన్నారు. ఇవాళ ఈ బాలికకు ఖచ్చితంగా ఈ కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే మీ మీద ఎంతో నమ్మకంతో ఇవాళ మీ దగ్గరికి వచ్చి తన కష్టాన్ని ఇవాళ చెప్పుకున్నది. మీరు ఇచ్చిన సూచనలతో ఏదైతే కింద స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే నిన్న ప్రవర్తించినటువంటి తీరును కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ ఎస్ఐ దగ్గరికి ఆ బాలిక తల్లి వెళ్ళి ఇవాళ కంప్లైంట్ ఇస్తే నాకు అనుమానాస్పదంగా ఉందని చెప్పి కంప్లైంట్ ఇమ్మని చెప్పి మాట్లాడాడంటే అది నిజంగా సిగ్గుమాలి జరిగే. మీ అందరికీ చెప్తున్నా, అధికారులకు కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఆడపిల్లలు ఉంటారు. ఇవాళ అట్లాంటి సంఘటన మీ కుటుంబాలు ఎవరికైనా జరిగితే అది నిజంగా చాలా తట్టుకోవడం అనేది చాలా కష్టం. ఆ తల్లి ఆవేదన అర్థం చేసుకోండి. మీరందరూ కూడా ఖచ్చితంగా ఏదైతే మీ కంప్లైంట్ ఇచ్చారో మీ బాధ్యత మీరు సక్రమంగా నిర్వర్తించండి. రేపు ఏదైతే ఆ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయానికి ఖచ్చితంగా ఎవరైతే బాధ్యుడు ఉన్నాడో ఖచ్చితంగా శిక్ష పడే విధంగా మీరు డిపార్ట్మెంట్ అంతా కూడా మీరు పనిచేయాలి. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం అనేక చోట్ల ఇట్లాంటి సంఘటనలు నిత్యం మనకి పేపర్లోనో టీవీలోనో మనం చూస్తూ ఉన్నాం. మొన్న వారం రోజులైంది తుని సంఘటన మరొక ముందే మళ్ళీ మనం బాణాపురంలో ఇవాళ ఈ సంఘటన చూసాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతుంటే ఇవాళ ఈ రాష్ట్రానికి ఒక హోంమంత్రి మహిళగా ఉంది. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ఇవాళ ఒక హోంమంత్రి స్థానంలో, గౌరవప్రదమైన స్థానంలో ఇవాళ మీరు కూర్చొని ఇమ్మీడియట్గా మీరు దీని మీద రెస్పాండ్ అవ్వాలి. ఈ కుటుంబానికి పూర్తిగా న్యాయం జరిగే విధంగా. ఎందుకనంటే ఆ కుటుంబం ఇవాళ ధైర్యంగా తల్లి బయటకు వచ్చిందంటే రేపు ఉన్న రోజుల్లో ఆ తల్లికి కానీ ఆ కుటుంబానికి కూడా రక్షణ కూడా లేని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలి. దాంతోపాటు ఆ కుటుంబానికి మీరు అన్ని విధాలా ఆదుకోవాలి. ఆ కుటుంబానికి మీరు ఆర్థిక సాయంగా ప్రభుత్వం నుంచి ఒక 50 లక్షల రూపాయలు, ఎందుకంటే ఉండడానికి నివాసం కానీ వాళ్ళు భర్త కానీ లేని ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయల సాయం మీరు ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఆ కుటుంబానికి అందివ్వండి. అలాగే మానవత్వాన్ని చాటుకోండి. ఇవాళ అలాగే చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ నేను చెప్తున్నా, ఇవాళ మీ నాయకులు మొన్న తునిలో మనం చూసుకున్నట్లయితే అతను తెలుగుదేశం కౌన్సిలర్ అని చెప్పి బహిరంగంగా మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. ఇవాళ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవాళ డైరెక్ట్గా జనసేనకు సంబంధించి క్రియాశీలకంగా సభ్యుడు అతను ఇవాళ ఈ దుర్ఘటన, ఈ సంఘటనకి బాధ్యుడిగా ఇవాళ మనం చూస్తున్నాం. ఈ రకంగా మీ పార్టీలో ఎవరైతే నాయకులుగా చలామణి అవుతున్నారో వీళ్ళందరూ చేస్తున్నటువంటి అరాచకాలని ఖండించాల్సిన బాధ్యత నాయకత్వం వహిస్తున్న మీ మీదే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎప్పుడో 30,000 మంది అమ్మాయిలు మాయమైపోయారని చెప్పి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఏదైతే మాటలు ఉన్నాయో ఆయన వస్తే ఏదో న్యాయం చేస్తాడు, ఏదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడని చెప్పి ప్రజలందరూ కూడా వాళ్ళకి పట్టం కడితే ఇవాళ ఏ రకంగా
మన మహిళలు కానీ చిన్నారుల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయో మనం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో అనేక సంఘటనలు మనం చూసాం. కాబట్టి దీనికి అరికట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఈ రాష్ట్రంలో హోంమంత్రిగా మహిళ ఉన్నారు. ఈ మహిళలకి రక్షణగా మీరు తగు చర్యలు తీసుకోండి, లేదంటే ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారు. ఇమ్మీడియట్గా కుటుంబానికి మీరు ఆర్థిక సాయం చేయండి. ఎవరైతే ఈ తప్పుడు పనికి పూనుకున్నాడో, ఎవరైతే బాధ్యుడు ఎవరైతే ఉన్నారో అతనికి కఠినంగా శిక్ష పడేలాగా మీరు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాడిని కఠినంగా శిక్షించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరడం జరుగుతుంది. ఈ సంఘటన మీద ఇమ్మీడియట్గా జగన్ గారిని తెలియడం జరిగింది. ఆయన ఇమ్మీడియట్గా మాకు మాట్లాడి ఆ కుటుంబానికి ఆ ప్రగాఢ సానుభూతిని తెలియజేయమన్నారు. ప్రభుత్వం సాయంతో పాటు పార్టీ తరపు నుంచి కూడా కుటుంబానికి అన్ని విధాలా ఆదుకునే విధంగా ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండదండలు అందించమని చెప్పి మమ్మల్ని పంపించారు. కాబట్టి ఆ కుటుంబానికి అన్ని రకాలుగా కూడా మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఆ బాధ్యుడు ఎవరైతే ఉన్నారో ఆ రాయపరెడ్డి బాబీ అని చెప్పి ఎవరైతే ఉన్నాడో కఠినంగా శిక్షించాలి. మళ్ళీ ఎప్పుడు కూడా మీరు తీసుకునే ఏదైతే శిక్ష ఉంటుందో ఏ ఒక్క మగాడు కూడా ఒక మైనర్ బాలికను కానీ ఏదైనా తప్పుడు ఆలోచన కానీ రాకుండా ఆ శిక్ష ఆ రకంగా ఉండాలని చెప్పి కఠినంగా ఉండాలని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.